చాలా గాలి వస్తుంది బీభత్సంగా, అసలు గట్టిగా పట్టుకున్నాను కెమెరాని, బాడీ ఫ్రీజ్ అయిపోతుంది, నా వల్ల కాటలేదు. ఇక్కడ కావాలనుకుంటే దీని మీద కూర్చొని కూడా ఇక్కడ స్టీరింగ్ ఉంది కదా మూవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు నా ముందు వ్యూ క్లియర్గా నాకు నా ప్రయాణంలో ఇక్కడ మరొక అమ్మాయిని కూడా పరిచయం చేసుకున్నాను. క్వీన్ చార్లెట్ సౌండ్ దగ్గర మనం ట్రావెల్ కలర్స్ ఎంత బాగా తెలుస్తున్నాయో గ్రీన్ అండ్ బ్లూలో. లాస్ట్ టైం వెళ్ళిన అమెరికాలో ఎసోమిటీ నేషనల్ పార్కే గుర్తొస్తుంది ఈ మంచు కొండలను చూస్తున్నప్పుడు. అందరికీ నమస్కారం, నేను యుమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు న్యూజిలాండ్ దేశంలో ఉన్నాను, రాజధాని వెల్లింగ్టన్లో. లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. ప్రపంచంలోనే ఎక్కువగా గాలులు వచ్చే ప్రదేశం ఇదే. నరకం చూశాను అసలు. అలాగే ఎన్నో రోజుల నుండి ఈ రోజు కోసం ఎదురు చూశాను. ఎందుకంటే సముద్రంలో ఒక ఫెర్రీలో ప్రయాణించబోతున్నాను 100 కిలోమీటర్లు నార్త్ ఐలాండ్ నుండి సౌత్ ఐలాండ్కి. అది ఎక్సైటెడ్గా ఉన్నాను, భలే ఉంటుంది. బట్ లాస్ట్ టైం నేను ఒక ఇలాంటి స్పీడ్ బోట్ అది చేసింది సేషల్స్లో. నా లైఫ్లో మర్చిపోలేను. ద బెస్ట్ రైడ్ అసలు. ప్రతి ఒక్కళ్ళు సేషల్స్ వెళ్ళిన వాళ్ళు ఆ రైడ్ చేయండి. కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఆ రోజున సముద్రం పెద్ద పెద్ద అలలు, గాలి రావడం వల్ల ముందు కూర్చున్నాను, ఫ్రంట్ సీట్లోకి వెళ్ళి కూర్చున్నా, బయట అవుట్ సైడ్ డెక్లో. అద్దరిపోయింది అసలు. ఇవాళ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇది ఫెర్రీ చాలా పెద్దగా ఉంటుందంట. పొద్దున్నే సమయం 6 అవుతుంది, ఇక గాలులు మళ్ళీ మొదలైపోయినాయి. అలాగే ఆకాశం కూడా చూడొచ్చు, అసలు బ్లూ కలర్లో నక్షత్రాలు ఇంకా కనబడుతూ చాలా అందంగా ఉంది. వాటర్ ఫ్రంట్ దగ్గరకు వచ్చేసాను. ఫెర్రీ నా ముందే ఉంది. ఇది ఒక మినీ సైజ్ క్రూజ్ అని చెప్పుకోవచ్చు. లోపలికి వెళ్ళినాక చూపిస్తాను ఆ క్రూజ్ అనేది. వెనక ఉంది అదిగోండి, స్కై సూపర్ ఉంది కదా. ఇంకా ఆపోజిట్లో కనబడుతున్నారు కదా, ఇదే చెక్ ఇన్ అని రాస్తుంది చూడండి. ఇంటర్ ఐలాండర్ అనే ఫెర్రీ దాంట్లో వెళ్తున్నాను. ఇక్కడ ఓన్లీ ఇక్కడ 2 కంపెనీసే ఉన్నాయి ఫెర్రీస్లో. నేను ఇది తీసుకున్నాను. 4130 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు సముద్రంలో 100 కిలోమీటర్ల ప్రయాణంకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడే చెక్ ఇన్ కూడా చేసేసాను. లోపల ఎక్కడైనా కూర్చోవచ్చంట. సూపర్ ఉంది కదా. పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ దీంట్లోకి ఎక్కుతాయి మనం గమనించుకుంటే. అలాగే కొన్ని సందర్భాల్లో ట్రైన్ ఇంజన్స్ కూడా ఎక్కుతాయంట. ఇక్కడ ఎక్కి అవతల పక్క డ్రాప్ చేస్తారు. బ్యూటిఫుల్గా ఉంది కదా. లోపల సినిమా థియేటర్ ఉంటుంది. మనం కావాలనుకుంటే అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకొక 4000 రూపాయలు కట్టి లాంచ్ సర్వీసెస్ ఇంకా వేరే కూడా ఉపయోగించుకోవచ్చు. లోపల రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఇవాళ విండ్ గాలి ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా అయితే మనం 10వ ఫ్లోర్కి వెళ్ళి పైన ఓపెన్ టాప్లో నుండి వ్యూ చూడొచ్చు. సూపర్ ఉంటుంది. న్యూజిలాండ్ పీపుల్కి మరొక నిక్ నేమ్ కూడా ఉంది, ఎర్లీ బర్డ్స్ అని చెప్పి. ప్రపంచంలోనే ఈ కివీ పీపుల్ని పొద్దున్నే 6 ఉద్యోగాలకు వెళ్ళిపోతారు, 7 లాగిన్ అవుతారు, సాయంత్రం 3 అయిపోతుంది. ఎక్కువ సమయం వాళ్ళ జీవితంలో ఫ్యామిలీకి కేటాయిస్తారు. అందుకే చాలా స్పెషల్, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ జీవితం. తక్కువ జీతాలు వచ్చినా కూడా చాలామంది ఇక్కడే ఉండటానికి ఇష్టపడతారు. ఈ ఫెర్రీలో కూడా సేమ్ విమానంలో ప్రయాణం చేసినట్లే ఉంటుంది అనుకోవచ్చు. కొన్ని రూల్స్ మనం చూసుకుంటే ఇక్కడ రాగానే ఇక్కడ వెయిట్ మిషన్ ఉంటుంది. ఆ వెయిట్ మిషన్ దగ్గర మన బ్యాగ్స్ వెయిట్ చూసుకోవాలి. 23 కేజీలు 2 బ్యాగులు అలో చేస్తారు చెక్-ఇన్కి. అట్లాగే హ్యాండ్ లగేజ్ ఏమో 7 కేజీలు. నా దగ్గర ఒకే ఒక బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ వెయిట్ 10 కేజీలు. నేను పొద్దున వచ్చినప్పుడు ఎవ్వరూ లేరు. ఇప్పుడు నేను ఎక్కుతున్న ఈ ఫెర్రీలో 1000 మంది కూర్చోవచ్చంట. అదే తెలియజేస్తున్నారు నాకు. డైలీ 4 ట్రిప్లు ఉంటాయంట. నేను వెళ్తున్న రూట్ మ్యాప్ చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ మీకు తెలియటానికి చెప్తున్నాను. అవన్నీ బ్యూటిఫుల్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి చూడండి. అక్కడ చిన్న చిన్న ఐలాండ్స్. ఇక్కడ లాస్ట్ టైం మనం పార్లమెంట్ కూడా చూసుకున్నాం కదా. చక్కగా మనం ఈ లొకేషన్లో నుండి స్టార్ట్ అయ్యి ఇట్లా ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాం. వెల్లింగ్టన్లో సముద్రంలో ప్రయాణిస్తూ మన లక్ బాగుంటే డాల్ఫిన్స్ కూడా కనబడతాయి. అలాగే పెద్ద పెద్ద సీగల్స్ కూడా. మళ్ళీ అది అసలు బ్యూటిఫుల్. మనం కరెక్ట్గా దగ్గర పడుతున్నప్పుడు సౌత్ ఐలాండ్లోకి అట్లా ఒక చిన్న దారిలో మనం ప్రయాణించాలి ఈ ఫెర్రీలో. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదిగోండి, డైరెక్ట్గా మనం తీసుకొచ్చి పిక్టన్లో డ్రాప్ చేస్తారు. పిక్టన్ నుండి నేను బస్ క్యాచ్ చేసి ప్రయాణించాలి మళ్ళీ.
మౌరీ భాషలో అందరికీ కియో ఓరా, అందరికీ మంచి లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను. అదిగోండి కైటకి అని పిలుస్తారు ఇక్కడున్న ఈ ఫెర్రీ పేరు. షిప్ పైకి వచ్చేసాను, పూర్తిగా భలే ఉంది చూడండి. చుట్టూతా చాలా ముందుకు వచ్చాను, బాగుంది. మధ్యలో వరకే మాకు ప్రవేశం ఇచ్చారు, ముందుకి వెనక్కి వెళ్ళటానికి లేదంటున్నారు. ఎందుకంటే అక్కడ రేడియేషన్ హజార్డ్ అని చెప్తున్నారు. బాగుంది కదా ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు. వావ్, ఇక్కడ నుండి చూసుకుంటే 100 అడుగులు పైన ఎత్తులో ఉన్నాను. 10వ ఫ్లోర్లో ఉన్నాను ఇప్పుడు షిప్కి. నిజమే అర్థమైంది నాకు ఇప్పుడు ప్రపంచంలో అందరికీ క్రూజ్ షిప్ అంటే ఎందుకు ఇంత క్రేజ్ అనేది. వ్యూ మటుకి బ్యాక్ సైడ్ అసలు మామూలుగా లేదు, అద్దరిపోయింది. వాళ్ళ వెదర్ ఎంత అనుకుంటున్నారు? లో వచ్చేమో 9 డిగ్రీలు, హై ఏమో 16 డిగ్రీలు ఉంది. విండ్ చాలా తక్కువ ఉంది, పర్లేదు 17 ఉంది. ఫెర్రీ టూర్ కొడుతున్నాను, అన్నీ మీకు చూపించబోతున్నాను. కింద నుండి పై వరకు రెడీగా ఉండండి. ఫెర్రీ స్టార్ట్ అయిన తర్వాతే మనకి సినిమా థియేటర్ ఓపెన్ అవుతుంది. మోనా 2 ప్లే అవుతున్నట్టుంది. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు మనం డెక్ 3లో ఉన్నాం. బయటికి వెళ్ళగానే మీకు ఏం కనపడదు తెలుసా? వెహికల్స్ పార్కింగ్ చూడండి ఎంత టైట్గా ఉందో. నేను నడవటానికే చాలా కష్టంగా ఉంది. ముందు వెళ్తే పూర్తిగా ఇరుక్కుపోతాను కూడా నేను. అలాగే ఇక్కడ వెహికల్స్కి చైన్స్ కూడా వేస్తారు. ఇదిగోండి చైన్స్ చూసారా? ఆ చైన్ బస్సుకి వేశారు కదలకుండా ఉండటం కోసం. కేవలం మనిషి పట్టే అంత ఉంది చూడండి, ఒక్క అడుగు వెహికల్కి. చాలా ప్రొఫెషనల్స్ అయి ఉండాలి ఇలా నడిపేటప్పుడు. వెహికల్కి ముందు వెహికల్కి వెనకాల ఇలాగా చైన్స్ పెట్టి లాక్ చేసేస్తారు ఎక్కడ కదలకుండా ఉండటం కోసం. ఒకవేళ ఫెర్రీ కొంచెం గాలి ఎక్కువగా ఉండి సముద్రం కదిలితే ఫెర్రీ కొంచెం మూవ్ అవుతుంది కదా, అలాంటి సమయంలో ఎలాంటి ఎమర్జెన్సీ రాకుండా ఉండటం కోసం. ఇలాంటి బ్యూటిఫుల్ కంట్రీస్లో ట్రావెల్ చేసేటప్పుడు చాలామంది ఇలా క్యారవెన్స్ రెంటల్ తీసేసుకుంటారు. రెంటల్ తీసుకుని 30 డేస్ వరకు ఎక్స్ప్లోర్ చేస్తారు, 60 డేస్ వరకు ఇలాంటి కంట్రీస్. మెల్లగా ప్లేస్ టు ప్లేస్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ. ఇప్పుడే మనకి బైక్ రైడర్స్ కూడా వచ్చేసి వాళ్ళు బైక్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేశారు. సూపర్ ఉన్నాయి చూడండి, అన్ని పవర్ఫుల్ బైక్స్. హార్లీ డేవిడ్సన్ బైక్, BMW, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అట్లా ముందు స్టాండ్ నుండి ఉంటుంది, అట్లా లాక్ చేస్తారు. ఎంట్రీ అవ్వగానే సరే ప్యాసింజర్స్కి హెల్ప్ చేయడం కోసం ఇక్కడ రిసెప్షన్ ఉంటుంది. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే క్లియర్గా వీళ్ళు తెలియజేస్తారు, హెల్ప్ చేస్తారు. అట్లాగే స్టాఫ్ కూడా చూడొచ్చు. లోపలికి వచ్చేటప్పుడు వెల్కమ్ పలుకుతారు. అది గుడ్ మార్నింగ్ మ్యామ్. థ్యాంక్ యూ. కియోరా. యా, చక్కగా వాడికి గుడ్ లైఫ్ అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలా లోపలికి రాగానే మనం ప్యాసింజర్స్ కూర్చోవడానికి ఈ డెక్లో మనం డెక్ 7లో ఉన్నాం. ఇలా చూస్తున్నారు కదా, మంచి కుషన్ సీట్స్ ఉంటాయి. హ్యాపీగా రిలాక్స్ అవుతూ బయట వ్యూ చూడొచ్చు. అదిగోండి అందమైన సముద్రం వ్యూ. ఇంకా కొన్ని సీట్స్ ఇలా ఉంటాయి చూడొచ్చు. అదిగోండి అందరూ చక్కగా ఫ్యామిలీస్తో హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. ఇంకా మనం కొంచెం ముందుకు ప్రయాణిస్తే రెస్టారెంట్స్ ఉంటాయి. రెస్టారెంట్ చాలా బిజీగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ ఫుడ్ ఆర్డర్ చేసుకొని చక్కగా ఇక్కడ తింటున్నారు. రకరకాల కాఫీస్, బీర్స్, చికెన్ బర్గర్స్ అన్నీ ఉన్నాయి, పైస్. ఇక్కడ దొరికే ఫుడ్లో బటర్ చికెన్ ఉంది. ఇండియన్స్కి చాలా బాగా నచ్చుతుంది కూడా, మనం ట్రై చేయొచ్చు. అది ఒకటి తీసుకుంటాను నేను తప్పకుండా. అట్లాగే ఫ్రూట్ సలాడ్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. వెజిటేరియన్ కూడా చాయిస్ ఉంది. సాసేజెస్ ఇవ్వండి, బేకన్, టొమాటో, స్పినాచ్, బ్యాగెల్ అని చెప్పి, హ్యామ్ బర్గర్స్, టర్కిష్ వెజిటేరియన్ పాకెట్ అంట. మంచి ఫుడ్, మంచి వాసన వస్తుంది, సువాసన. డెక్లో నడుస్తున్నప్పుడు ఆ హ్యాపీయే వేరుగా ఉంది. లైఫ్లో మటుకి తప్పకుండా ఒక్కసారైనా క్రూజ్ షిప్ రైడ్ చేయాలనిపిస్తుంది. మేబీ అన్ని కంట్రీస్ ఫినిష్ చేసిన తర్వాత అయినా 197 దేశాలు, అప్పుడు రిలాక్స్గా తిరగచ్చు ఎక్కడ కావాలంటే అక్కడికి. ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఇలా చక్కగా ఇక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు మనం బయట సముద్రం వ్యూ. మరొక విషయం చెప్తున్నారు, ఇప్పుడే క్యాప్టెన్తో మాట్లాడాను. నాకు పైదాకా వెళ్ళటానికి పర్మిషన్ కావాలంటే చూద్దాం, ఎందుకంటే వాళ్ళ విండ్ చాలా ఎక్కువగా ఉంది. ఎలా ఉంటుందో పరిస్థితి నాకు తెలియదు, ప్రామిస్ చేయలేను, బట్ ట్రై చేస్తాను అని అన్నారు. వెయిట్ చేద్దాం, ఒకవేళ దొరికితే మటుకి బ్యూటిఫుల్ వ్యూని చూద్దాం. ఇవాళ లక్ బాగుంటే మంచిగా మనకి డాల్ఫిన్స్ కూడా కనబడితే బాగుంటుంది అనిపిస్తుంది.
అక్కడ కూర్చొని తిందామంటే అద్దాలు క్లియర్గా లేవు, వ్యూ కనపడదు సరిగ్గా, ఒకవేళ కెమెరాతో షూట్ చేద్దామన్నా కూడా. అలాగే సీట్లు లేవు, అన్నీ ఫుల్ అయిపోయినాయి. అద్దాల పక్కన కూర్చొని నో ప్రాబ్లం మనం నుంచొని తిరగచ్చు. ఇప్పుడే ఫుడ్ కూడా తీసుకున్నాను మంచిగా, ఫ్రూట్ సలాడ్ నా దగ్గర 500 రూపాయలు తీసుకున్నారు. ఆ చిన్న బాక్స్, ఎగ్ తీసుకున్నాను, ఒక టమాటో తీసుకున్నాను, ఒక బంగాళదుంప. ఇదేమో నా దగ్గర 750 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇట్స్ ఓకే, పర్లేదు. మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటే కొంచెం బలంగా ఉంటుంది. ఇవాళ రాత్రి 8 అవుతుంది నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి. నా లాస్ట్ డెస్టినేషన్ మీకు చెప్పలేదు కదా, క్రైస్ట్ చర్చ్ వెళ్ళాలి. చాలా గాలి వస్తుంది బీభత్సంగా, అసలు గట్టిగా పట్టుకున్నాను కెమెరాని. అదిగోండి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా మనకి. ఆ దాంట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి మనకి ఇద్దరికి చక్కగా క్లియర్గా కనపడుతూ, అలాగే మరొక ఫెర్రీ, బ్లూ బ్రిడ్జ్ అని పిలుస్తారు దాన్ని. ఈ 2 ఫెర్రీస్ స్టార్ట్ అవుతున్నాయి ఒకేసారి ఈ ప్రయాణంలో. అలాగే విమానాలు కూడా లాస్ట్ మీకు అక్కడికే వెళ్ళి ఎయిర్పోర్ట్ చూపించాను, అదే ఎయిర్పోర్ట్. ఇప్పుడే ఒక విమానం కూడా వెళ్తుంది ఆకాశంలో. బాడీ ఫ్రీజ్ అయిపోతుంది, నా వల్ల కాటలేదు ఇక్కడ. ఈ 3.5 గంటలు ఇక్కడే నుంచొని ప్రయాణిద్దాం అనుకున్నాను, కానీ బాగా అలలు ఎక్కువగా ఉండటం వల్ల కదులుతుంది. ఫెర్రీ కూడా బాగా కదులుతుంది, ఊగుతుంది, నెట్టేస్తుంది మమ్మల్ని వెనక్కి. అందమైన కొండ ప్రాంతంతో అసలు అదిరిపోతుంది, ఆకాశంలో మబ్బులు. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మనకి. చూడండి, వచ్చేసాం లోపలికి పూర్తిగా. ఇప్పుడు ఇక్కడ నుంచున్నప్పుడు ఈసారి నన్ను చాలా సర్ప్రైజ్ చేశారు. ఏంటనుకుంటున్నారు? యూ మస్ట్ బీ హ్యాపీ అని అన్నారు. ఏంటి ఇలా అడుగుతున్నారు ఏంటి? అర్థమైతే ఇండియా మీది క్రికెట్లో గెలిచిందిగా అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్. Yes, India won the cricket. They're into the final. They might play New Zealand. Oh. They beat Australia. They always like to beat Australia. Yeah, exactly. Yeah, I know, especially Kohli. He did all right, didn't he? Yeah, he did good job, sir. Thank you, sir. He did good. He did good. Yeah. Yes. Yeah. Which are the teams playing, sir, now in final? India plays the winner of New Zealand and South Africa. Oh. New Zealand and South Africa. New Zealand and South Africa? They play the winner of that, India. Okay. We have to wait for result? ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు మన భారతదేశం గురించి. యు నో ఎవ్రీథింగ్ అబౌట్ టెండూల్కర్, రైట్? Yes, I know all about Sachin Tendulkar. He's a hero in India. He's a hero. He's a legend. A legend. True. That's right. He's a legend as well. Yep, he is. చాలా బాగుంది. గ్రీన్ కలర్, బ్లూ కలర్లో సీ ఎంత అందంగా కనపడుతుందో గమనించవచ్చు. అలాగే కింద కూడా చూడండి, అలల్ని గుద్దుకొని వేగంగా ప్రయాణిస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్రదేశాల్లో నుంచున్నప్పుడు. ముందుకి వంగినప్పుడు గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలను అసలు ఇక్కడ దాకా తీసుకురావద్దు, చాలా డేంజరస్. పడ్డామంటే చాలా కష్టం, మనల్ని ఈత కూడా రాదు. ఆ లోపల వీళ్ళు మనల్ని కాపాడే సమయంలోపే మునిగిపోయి ప్రాణాలు కోల్పోతారు పీపుల్. డెక్ వెనక్కి వెళ్తున్నాను, చక్కగా వెనక నుండి కూడా వ్యూ బాగుంటుంది, ఎందుకంటే ఇంజిన్ స్పీడ్కి అలలు కదులుతూ ఉంటాయి కదా. అదిగోండి, చూసారా ఎంత కదులుతుందో చూసారా, పైకి కిందకి, పైకి కిందకి. చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. కరెక్ట్గా సూర్యకిరణాలు వచ్చి పడ్డప్పుడు సముద్రం మీద రంగులు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి మనకి. పెద్దవాళ్ళు వచ్చినా ఏం భయం లేదు, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది, అట్లాగే టాయిలెట్స్ అన్నీ ఉంటాయి మీకు. ఎవరైనా వచ్చి ట్రావెల్ చేయొచ్చు. చూసారా ఎలా కదులుతుందో, కదిలినప్పుడు అటు ఇటు ఊపేస్తుంది. వీటి దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం దూరంగా ఇట్లా చెయ్యి పెట్టి నడవండి, ఓకేనా? గబగబా పోయారంటే వెళ్ళి దొల్లుతారు. అలాగే ఇక్కడ సాల్ట్ చూసారా, సముద్రంలో ఉప్పు అంతా ఎలా పట్టిందో ఇక్కడ ఈ రైలింగ్కి.
చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఇంటర్ ఐలాండర్స్కి థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. ఇదిగోండి క్యాప్టెన్ కూర్చునేది ఇక్కడే నాతో, అక్కడ మన క్యాప్టెన్ ఉన్నారు, తనే ఇప్పుడు ఆటో పైలట్లో పెట్టేసి ఇప్పుడు రన్ చేసేస్తున్నారు. కుక్ స్ట్రైట్లో మనం ట్రావెల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మనకు కావాలనుకుంటే దీని మీద కూర్చొని కూడా ఇక్కడ స్టీరింగ్ ఉంది కదా మూవ్ చేయొచ్చు. బట్ నేను మూవ్ చేసినా కూడా ఈ షిప్ అనేది ఎటు కదలదు, ఎందుకంటే ఆటో పైలట్లో ఉంది. ఎప్పుడు కష్టమైన పరిస్థితులు కొండల మధ్యలో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక లివర్ ఉంటుంది, హ్యాండ్ స్టీరింగ్ అని చెప్పి. ఈ బటన్ ఇట్లా తిప్పగానే హ్యాండ్ స్టీరింగ్లోకి వెళ్తాం మనం. రియల్లీ చాలా బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు నా ముందు వ్యూ క్లియర్గా నాకు సౌత్ ఐలాండ్ కనబడుతుంది, అలాగే సముద్రం మధ్యలో. వండర్ఫుల్ ఉంది కదా. ఇక్కడ కరెక్ట్గా క్యాప్టెన్ కూర్చొనే ముందు లొకేషన్స్లో చాలా స్క్రీన్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. వీటిని రేడార్స్ అని పిలుస్తారు. ఈ రేడార్లో వీళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు బాగా ఈ చిన్న చిన్నవి ఉన్నాయి చూసారు, అవి అలలు, ఓకేనా. దాని గురించి మీరు వరి అవ్వాల్సిన పని లేదు. పెద్ద పెద్ద షిప్పులు మనకి రాత్రి టైంలో తెలియదు కదా. ఒక్కొక్కసారి ఇలాంటి బోట్స్ మీద, పెద్ద పెద్ద షిప్స్ మీద, కార్గో షిప్స్ మీద అటాక్ చేయడానికి వస్తారు. ఇప్పుడు ఆ సోమాలియా చెప్పిన మూవీలో మీకు చూస్తే మీకు గుర్తు వస్తుంది నేను చెప్పింది. అలా వచ్చినప్పుడు క్లియర్గా షిప్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వీళ్ళకి తెలుస్తుంది. దాన్ని టచ్ చేసినది కూడా ఆ షిప్ నేమ్ కూడా తెలుస్తుంది. అక్కడ చూస్తున్నారుగా ఆ షిప్ ఇట్లా వీళ్ళు టచ్ చేస్తే ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అంట. అది ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఆ షిప్ నేమ్ ఏంటి, ఎక్కడికి వెళ్తుంది అనే ఇన్ఫర్మేషన్ బాగుంది. మరియు ఇక్కడ ఎంత స్పీడ్ వెళ్తుందని కూడా అడిగాను. ఇదిగోండి చెప్పాక మీకు నాటికల్ స్పీడ్ ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. 18.52 అట్లా అప్ అండ్ డౌన్లో నాటికల్ స్పీడ్లో వెళ్తున్నాం మనం. మీకు క్లియర్గా చెప్పాలంటే ఒక నాటికల్ అంటే 1852 మీటర్లు వేగంతో వెళ్తున్నాం. ఇది గంటకి 20 నాటికల్ స్పీడ్. బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇందాక మనం కనపడింది అదే షిప్, అది ఇంకోటి ఉంది, మరొకటి ఉంది అక్కడ. మనకి రేడార్తో పాటు ఈ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి ఇది ఎలక్ట్రానిక్ చార్ట్ లాంటిది అని చెప్పొచ్చు. దీన్ని ఎక్డెస్ అని పిలుస్తారు. ఇక్కడ కూడా వాళ్ళకి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది, ఎటు వెళ్ళాలి, ఎటు ప్రయాణించాలని చెప్పి. ఇప్పుడు మనం ఆటో పైలట్లో ఉందని చెప్పుకున్నాం కదా. ఇట్లా ప్రయాణించిన తర్వాత ఇక్కడ నుండి వచ్చి క్యాప్టెన్ నడుపుతారు ఇదంతా మనం చూసుకుంటున్న ఈ దారిలో. ఇప్పుడే క్యాప్టెన్ అడిగాను, మా వీడియోలో ఉండాలనుకుంటున్నారా అంటే లేదు అని అన్నారు. అందుకే మీకు పరిచయం చేయలేకపోతున్నాను. బట్ చాలా మంచి అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ని, వాళ్ళు నడిపే పద్ధతి ఎలా ఉంటుంది అనేది తెలియజేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, అందరికీ దక్కేది కాదు. ఇందాక మీకు చెప్పాను కదా ఇది ఆటో పైలట్లో ఉందని చెప్పి. ఆ స్విచ్ ఇక్కడ ఇలా ఉంటుంది. ఇదిగోండి 3 రకాలు ఉంది చూసారా, బ్రింగ్, వింగ్, హ్యాండ్ స్టీరింగ్, ఆటో అని చెప్పి. మరియు ఇక్కడ ఈ ఫెర్రీ గురించి మనం మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్లో 2 ఇంజిన్స్ ఉన్నాయి, ఫ్రంట్ ఏమో ప్రొపెల్లర్స్ ఉన్నాయి, అటు ఒకటి ఇటు ఒకటి. బట్ బాగుంది, చాలా బాగుంది. క్రూ కూడా చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళు చిన్నవాళ్ళు అనుకుంటా, జూనియర్స్ అయి ఉండొచ్చు, పిల్లల్లాగా తెలుస్తుంది. వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఇప్పుడే ఆఫీసర్ తెలియజేశారు, ఈ షిప్లో మనం చూసుకుంటున్నాం కదా ఒక 70 మంది వరకు పనిచేస్తున్నారు. వాళ్ళు ఉండే రూమ్ ఎలా ఉంటుందని కూడా రిక్వెస్ట్ చేస్తే నాకు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం చూద్దాం. కింద గ్రౌండ్ స్టాఫ్ అందరూ ఎవ్రీడే చేంజ్ అయిపోతుంటారంట షిప్స్. కానీ మెయిన్ స్టాఫ్ అనే వాళ్ళు ఉంటారు చూసారు, మెయిన్ స్టాఫ్, అట్లాగే పైన బ్రిడ్జ్లో పనిచేసే క్యాప్టెన్స్ కానీ, వాళ్ళ కింద వచ్చేసే మెయిన్ పీపుల్ కానీ, వాళ్ళందరూ 7 డేస్ తర్వాతే మళ్ళీ ఇంటికి వెళ్తారంట. ఒకసారి వచ్చిన తర్వాత షిప్లోకి 7 డేస్ ఇక్కడే వర్క్ చేస్తారు. అలా వాళ్ళు ఉండటానికి ఇవే ఆ అందమైన బ్యూటిఫుల్ రూమ్ చాలా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడొచ్చు, ఇదిగోండి చాలా బాగుంది. ఒక దాంట్లో 2 బెడ్స్ ఉన్నాయి, ఇట్లాగే ఒక మిర్రర్ ఉంది. పైన కూడా ఉన్నాయి, మొత్తం 4 పడుకోవచ్చు ఒక దాంట్లో మనం చూసుకుంటే. చాలా గట్టిగా ఉంది. అదేదో లాక్ చేసి ఉంటుంది, అది మనకు తెలియదు ఎట్లా అన్లాక్ చేయాలనేది. బట్ అది కూడా ఒక బెడ్, టవల్స్, బెడ్ మొత్తం ఇవ్వండి, బ్లాంకెట్స్ అన్నీ ఉన్నాయి. ఇది అవుట్ సైడ్ వ్యూ, కొంచెం నీట్గా లేదు స్క్రీన్. లోపలే మనం చూసుకుంటే ఒక బాత్రూమ్ కూడా ఉంది. అది చాలా చిన్న బాత్రూమ్ అని అనుకుంటున్నాను నేను, అంతే, చిన్న బాత్రూమ్. దీంట్లోనే సింక్, ఇక్కడే స్నానం చేయాలి. చాలా చిన్నది, ఈ టవల్ వేసుకొని. అప్పుడే అయిపోలేదు, అసలు మెయిన్ ప్లేస్కి ఇప్పుడు రాబోతున్నాం. ఇందాక చూపించా మీకు ఒక సన్న కొండల్లో మనం ప్రయాణిస్తామని, అది సూపర్ ఉంటుంది. అదిగోండి బ్యాక్ సైడ్లో మనకు కనబడుతున్నది నార్త్ ఐలాండ్. వెల్లింగ్టన్లో ఉండి బయలుదేరాం కదా మనం. ఇక్కడ ఇటువైపు మనం తిరిగి చూసుకుంటే క్లియర్గా సౌత్ ఐలాండ్ కూడా కనబడుతుంది. బ్యూటిఫుల్గా ఉంది కదా. చాలా మంచి ఎక్స్పీరియన్స్ని పొందాము ఇప్పటి వరకు.
స్కై చాలా క్లియర్గా ఉంటే 2 ఐలాండ్లు ఒక పక్క నుండి మరొక పక్కకి క్లియర్గా కనబడుతుంది. నా ప్రయాణంలో ఇక్కడ మరొక అమ్మాయిని కూడా పరిచయం చేసుకున్నాను. హాయ్, హౌ ఆర్ యూ? Hello, వాట్స్ యువర్ నేమ్? Anna. వెర్ యూ ఫ్రమ్? England. But you now you're working in? It's Australia. Okay, in Melbourne, right? Yes. I like that city so much. When I come next time Melbourne, I will meet you surely. Beautiful. What you do for living in? I work in hospitality. Oh, that's nice. Very Yes. good. Yeah. Like a chef, right? Yes. Very good. Very good. Nice to meet you. And Thank you. And that's good. Yeah. నిజంగానే అన్నట్లుగానే మొదలైంది, వచ్చాము అలాగా, ఇక స్టార్ట్ అయింది. చూడండి, అందమైన అసలు ఇలాంటి ఐలాండ్స్, చిన్న చిన్న ఐలాండ్స్. వావ్, భలే ఉంది. అక్కడ మీరు ఒక బర్డ్స్ కూడా గమనించారా? ఎన్ని బర్డ్స్ ఉన్నాయి, అవన్నీ సీగల్స్ అనుకుంటా. ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాం సౌత్ ఐలాండ్లోకి. దీన్ని ఏమని పిలుస్తారంటే దారిని క్వీన్ చార్లెట్ సౌండ్ అని పిలుస్తారు. ఈ దారిలో మనం ఇంకొక గంట పైన ప్రయాణించాలి. వరల్డ్లోనే ద బెస్ట్ అసలు అంట ఈ సౌత్ ఐలాండ్ అనేది. కొన్ని వేల కామెంట్లు చూశాను, సౌత్ ఐలాండ్ మాత్రం విజిట్ చేయకుండా వెళ్ళొద్దు అని. ఎటు చూసినా కూడా వ్యూస్ ఎంత అందంగా ఉన్నాయో. అక్కడే ఇప్పుడు ఒక బోట్ గమనించవచ్చు, ఏదో కానీ వెళ్తుంది చూడొచ్చు, ఒక ట్రాన్స్పోర్ట్ బోట్ లాంటిది. ఇటువైపు కనిపిస్తే ఈ కొండ నిండా మనం గమనించుకుంటే పైన్ ట్రీస్తో నిండిపోయింది. వావ్, భలే ఉన్నాయి చూడండి. అక్కడ కలర్స్, ట్రీస్ అలా కలర్స్ మారటం చాలా బాగుంది కదా. ఇక ఆటమ్ మొదలవుతుంది, అందుకనే మనకి ఇక చెట్లు రంగులు మారతం తెలుస్తుంది. కొన్ని అక్కడ హౌసెస్ చూసారా ఎలా నిర్మించుకున్నారో. ప్రైవేట్ బోట్స్లోనే వెళ్ళాలి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలంటే. చాలా బ్యూటిఫుల్గా ఉంది. వావ్, అలాంటి ఇంట్లో ఉండాలి, జీవితం హాయిగా ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంది. క్వీన్ చార్లెట్ సౌండ్ దగ్గర మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇరువైపులా కొండలు, నిజంగా స్వర్గలోకంలో ఉన్నట్లే ఉంది అడుగుపెట్టినట్టుగా. వెనక చూస్తున్నారు కదా పైన్ ట్రీస్తో ఎలా పాకిపోయిందో కొండ ప్రాంతం అంతా. అందమైన బ్యాక్ వాటర్ కూడా మనం గమనించవచ్చు, ఎలా కలర్స్ ఎంత బాగా తెలుస్తున్నాయో గ్రీన్ అండ్ బ్లూలో. ఈ అందమైన కొండ ప్రాంతంలో ఈ బ్యాక్ వాటర్లో కొంతమంది ఫిష్ ఫార్మింగ్ చేస్తున్నారు, గమనించవచ్చు. అదంతా అవే సీ ఫిష్. ఇది ఫ్రెష్ వాటర్ కాదు, బ్యాక్ వాటర్ కదా, సముద్రంలో ఉండి మొత్తం సాల్ట్ వాటర్. చాలా ఖరీదైన ఫిష్ని ఫార్మ్ చేస్తున్నారు చూడండి, చాలా పెద్దవి. కరెక్ట్ టైంకి ఇక్కడ మాది మరొక ఫెర్రీ వస్తుంది చూడొచ్చు, ఇంటర్ ఐలాండర్ది. ఏ గ్రేట్ జర్నీ ఆఫ్ న్యూజిలాండ్ అని డాల్ఫిన్ సింబల్, అలాగే సిల్వర్ ఫెర్న్ లీఫ్ సింబల్ వచ్చి అద్దరిపోయింది కదా. దీని పేరు వచ్చి అర్తరి అని పిలుస్తారు, ఈ ఫెర్రీ నేమ్. వచ్చేసాను, మన రైడ్ పూర్తయింది. ఇప్పుడు మనం పిక్టన్లో ఉన్నాము. ఎదురుగా చూడొచ్చు కొండ మీద ఎలా హౌసెస్ అంతా కనబడుతున్నాయో క్లియర్గా. చాలా బాగా అనిపించింది. డ్రోన్ని ల్యాండ్ చేయడానికి అసలు నరకం చూశాను. అరగంట 20 నిమిషాలు పైన సమయం పట్టింది. అయిపోయింది అనుకున్నా, బట్ ఓకే, లక్కీగా ఎట్లా కూడా ల్యాండ్ చేశాను ఫైనల్లీ కష్టపడి. న్యూజిలాండ్లో సౌత్ ఐలాండ్కి వచ్చేసాం. అందరికీ స్వాగతం. ఇక రచ్చ స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ 1 వీక్ మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాం. బ్యాక్ సైడ్లో మనం గమనిస్తే మనం వచ్చిన ఫెర్రీ జస్ట్ ఒక 300 మీటర్లు నడుచుకుంటూ వచ్చామంటే చాలు, స్ట్రైట్ లైన్లో. ఇక్కడ ఇదిగోండి రెంటల్ కార్స్ అని ఉంది చూసారా. ఎవరైనా కొంతమంది రెంటల్ కార్ తీసుకుని కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు సౌత్ ఐలాండ్ని. లేకపోతే మన బస్సు వచ్చి ఇక్కడే స్టార్ట్ అవుతుంది. పిక్టన్, ఇదిగోండి వెల్కమ్ టు పిక్టన్ అని చెప్పి అక్కడ అన్నీ రాసి ఉన్నాయి.
నా బస్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ నుండి ఒక 350 కిలోమీటర్ల వరకు ప్రయాణించాలి. క్రైస్ట్ చర్చ్ వెళ్తున్నాం మనం ఇప్పుడు. నెక్స్ట్ ఇక్కడ నుండి రాత్రి 7:30 అవుద్ది అనుకుంటున్నాను. ఈ 350 కిలోమీటర్లకి నా దగ్గర ఒక 4,500 వరకు ఛార్జ్ చేశారు బస్ టికెట్. కూర్చుని వెళ్ళటం, స్లీపర్ కాదు. బస్ ఎక్కినాక చాలా ప్రయాణించాలి, మళ్ళీ ఆకలేస్తుందని వెజిటేరియన్ ఫలాఫెల్ తీసుకున్నాను సబ్వే రెస్టారెంట్లో. ఆవకాడో, చీజ్, ఆనియన్, ఫలాఫెల్, క్యారెట్, ఇంకా లెట్యూస్ బాగుంది, అన్నీ వేశారు. మంచి హెల్తీ ఫుడ్. ఆపోజిట్లో ఉన్న సబ్వే రెస్టారెంట్లో మంచిగా ఫుడ్ తినేసాను. అదే రెస్టారెంట్లో ఏంటిది అనుకుంటున్నారు ఆపోజిట్లోది? అది రైల్వే స్టేషన్. ఫెర్రీకి 300 మీటర్లు పక్కనే ఉంటుంది. నాకు ట్రైన్ టికెట్ దొరకలేదు ఇక్కడ నుండి నేను క్రైస్ట్ చర్చ్ వెళ్ళటానికి. ఏం పర్లేదు, ఇది కూడా ఒక సీనిక్ రూటే, కానీ నేను వేరే ఒక రూట్ బుక్ చేసుకున్నాను. మరి దొరకనప్పుడు ఏం చేస్తాం, అందుకని బస్ బుక్ చేసుకున్నాను. ఇదిగోండి మా బస్సు వచ్చేసింది క్రైస్ట్ చర్చ్. ఇక లోపలికి ఎక్కి కూర్చున్న ముందు ఫస్ట్ చెక్ ఇన్ చేయాలంట. నా బ్యాగ్ లోపల పెట్టేశాను, చిన్న బ్యాగ్ తీసుకున్నాను, వాటర్, పవర్ బ్యాంక్. ఇది మొదటిసారి చూశాను. ఇక్కడ గోల్డ్ సీట్స్ అని ఉంటాయంట ముందు. ఇటువైపు సింగిల్ సీట్లు 3, ఇటువైపు 6 సీట్లు. ఇవి రిజర్వ్డ్ అంట, ఓన్లీ గోల్డ్ వాళ్ళకే. అందుకని ఇవన్నీ మామూలు సీట్లు. నేను ఇక్కడ కూర్చున్నాను లెఫ్ట్ సైడ్, బాగుంటుంది వ్యూ అని. బస్సులో కూర్చున్న, ఫుల్ రిలాక్స్, బెల్ట్ కూడా పెట్టుకున్నాను, సేఫ్. ఇక అందమైన వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రయాణం సాగిద్దాం. నెక్స్ట్ 6 అవర్స్ జర్నీ, 350 కిలోమీటర్లు. దారి పొడుగునా గమనిస్తే ఇలాగా ద్రాక్ష తోటలు పండిస్తున్నారు, చాలా బాగున్నాయి, గ్రీన్గా కనపడుతూ. ఇక్కడ వైన్ ఎక్కువగా తయారు చేస్తున్నట్టున్నారు న్యూజిలాండ్లో, అది కూడా మెయిన్గా సౌత్ ఐలాండ్లో. సూపర్ ఉంది కదా, సముద్రం ఒడ్డున చుట్టూతా తిరుగుతూ ఒక రౌండ్ వేస్తూ ముందుకు ప్రయాణం సాగిస్తున్నాం. మరొకటి గమనించవచ్చు, ఇలా ప్రయాణిస్తున్నప్పుడు అంట మనం సీల్స్ ఎక్కువగా చూడొచ్చు అంట ఇక్కడ ఒడ్డున. అలాగే వేల్స్ కూడా వస్తుంటాయి, డాల్ఫిన్స్ కూడా వస్తుంటాయి. చాలా స్పెషల్ ప్లేస్ అని చెప్తున్నారు ఈ ఏరియా. నిజంగా అన్నట్లుగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, చాలా హ్యాపీని కలిగిస్తుంది. వాళ్ళు ఉన్నాయి, అదిగోండి నిజంగానే ఉన్నాయి, అదిగోండి సీల్స్ ఉన్నాయి అక్కడ ఎదురుగా. స్వర్గలోకాన్ని నా కళ్ళ ముందే చూస్తున్నట్లు అనిపిస్తుంది. అమోఘంగా, అద్భుతంగా ఉంది. ఏమని వర్ణించగలం మనం ఇంత అందాన్ని? ఆ కొండల మీద చక్కగా అలా స్నో పడి, వావ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వర్తమా నిజంగా. బస్ రైడ్ అయినా కానీ ట్రైన్ రైడ్ అయినా కూడా సూపర్ ఉంది జర్నీ మట్టుకి. ఇక వెళ్ళే దారిలో ఒక అరగంట బ్రేక్ ఇచ్చారు మాకు. మేము కైకూర అనే ప్రదేశంలో ఉన్నాము. అసలు భలే ఉంది ఇక్కడ. వ్యూ పాయింట్స్ అయినా సరే ప్రతి ఒక్కటి చూడండి. ఇక్కడ చిన్న చిన్న రివర్స్ కూడా ఉండి ఎంత మంచిగా ఉందో అసలు. ప్యూర్ వాటర్, క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. లోపల ఉన్న చిన్న చిన్న రాళ్ళు కూడా నా కళ్ళకి చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఈ బ్రిడ్జ్ దాటుకుని ఎందుకు అందరూ అవతల పక్కకి వెళ్తున్నారు, అటేముందో అని చూద్దాం. ఆ పైన చందమామ గమనించవచ్చు, అదిగోండి ఇందాక బస్సులో మనం చూసిన అందాలు. మంచు కొండలు, సూపర్ ఉంది కదా. ఇట్లాగా నాకు చాలా ఇష్టం నేచర్ అంటే. అసలు పీపుల్ తర్వాత నేచర్. బ్రిడ్జ్ దాటుకుని వచ్చినాక ఏముందా అనుకున్నాను, సూపర్. మన కళ్ళ ముందే ఇదిగోండి పెసిఫిక్ ఓషన్ అందాలు, మంచు కొండలు, పెద్ద పెద్ద మంచు కొండలు, సూపర్ ఉంది కదా అసలు. ఇక్కడికి చాలామంది వచ్చి స్విమ్ చేయడానికి వస్తున్నారు. అలాగే ఈ బీచ్ కూడా చాలా బాగుంది చూడండి. ఎట్లా ఈ రాళ్ళు బౌలర్స్ లాగా ఏర్పడ్డాయి రౌండ్గా. నీరు ఎక్కువగా ఇక్కడ ప్రవహించడం వల్ల నీటి వేగానికి ఇవి ఇట్లా తయారవుతాయి. మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోస్లో ఒకసారి మీకు తెలియజేశాను. బ్యూటిఫుల్గా ఉంది, చక్కగా మంచిగా కప్పులు ఎంజాయ్ చేస్తున్నారు, కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు.
లాస్ట్ టైం వెళ్ళిన అమెరికాలో ఎసోమిటీ నేషనల్ పార్కే గుర్తొస్తుంది ఈ మంచు కొండలను చూస్తున్నప్పుడు. ఈ దేశంలో ఉండే పేర్లు ఉంటాయి కదా, సిటీ పేర్లు, స్టేట్ పేర్లు, అయినా సరే పల్లెటూర్ల పేర్లు చాలా వరకు మౌరీ తెగ నుండే వచ్చినవే. అసలు ఇప్పుడే చూశాను కైకూరకి అసలు ఏంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని చూస్తే అదే చెప్తున్నారు. కై అంటే ఫుడ్ అంట, కౌరా అంటే క్రే ఫిష్. ఇట్ మీన్స్ మీల్ ఆఫ్ క్రే ఫిష్ అంట. భలే ఉంది కదా, మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పా కదా, ఫిష్ అండ్ పొటాటో చెప్తే అలా బాగా ఎక్కువగా ఇష్టంగా తింటారు. వేల్ వాచింగ్లో కూడా చాలా ఫేమస్ అని ఉంది. డాల్ఫిన్స్ కూడా, ఆర్కాస్ కూడా, హంప్బ్యాక్ వేల్స్ కూడా, స్పమ్ వేల్స్ కూడా, సూపర్ చాలా ఉంది. హిస్టరీ, కెప్టెన్ కుక్ ఫస్ట్ విజిటెడ్ చేసింది కైకూరాని 1770లో అంట. ద ఫస్ట్ వేలింగ్ స్టేషన్ వాజ్ బిల్ట్ ఇన్ 1843లోనే చేశారు వీళ్ళు. సూపరు, నైస్. చూద్దాం, ఇప్పుడు మనకి టైం లేదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో మటుకి తప్పకుండా వేల్ వాచింగ్కి వస్తాను ఇక్కడికి న్యూజిలాండ్కి. అప్పుడు మనం ప్లాన్ చేసుకుని చూద్దాం. సక్సెస్ఫుల్లీ క్రైస్ట్ చర్చ్ వచ్చేసాము. పేరు కొంచెం వేరుగా ఉంది కదా, ఈ చరిత్ర అంతా మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. చాలా బాగా జర్నీ అనిపించింది, టైర్డ్ అయిపోయాను. ఇక్కడ చీకటి పడాలంటే మనకి 8 దాటాల్సిందే. సూర్యుడు అస్తమించేది 8 తర్వాత. అప్పటిదాకా మంచిగా వెలుగు ఉంటుంది ఇక్కడ. నా కోసం మన మిత్రుడు వచ్చాడు, వారిని కూడా పరిచయం చేసుకుందాం. హాయ్ బ్రో, నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? ఫైన్ అన్న. ఎక్కడ మీ పేరు చెప్పండి, అలాగే మీ ఊరు చెప్పండి. నా పేరు అశోక్ అన్న. నేను ప్రస్తుతం ఉండేది క్రైస్ట్ చర్చ్, కానీ ప్రాపర్ అయితే గొల్లపూడి, విజయవాడ. ఓ విజయవాడ, ఓకే ఓకే. మాది విజయవాడ పట్టమాట. తెలుసా అన్న? ఓ తెలుసా, మంచి విషయం, చాలా బాగుంది. అయితే ఇక ఆ జ్ఞాపకాలే వేరు మన విజయవాడలో తిరిగిన జ్ఞాపకాలు. అంతే కదా. మీరేంటి ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను ఇక్కడ ఒక కంపెనీలో కాంట్రాక్ట్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? నేను క్రైస్ట్ చర్చ్ వచ్చి ఒక 10 years అవుతుంది అన్న. న్యూజిలాండ్ వచ్చి ఒక 13 years అవుతుంది. బాగుంది, సూపర్ ఉంది బ్రో. కంట్రీ మటుకి సూపర్ అమేజింగ్గా ఉంది. ఓకే రైట్, వెళ్దాం పండి. రైట్ అన్న. ఇక్కడతో ఇక వీడియో ఎండ్ చేస్తున్నాను. నా ప్రయాణం అంతా చూశారు కదా, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. చాలా చాలా మంచి విషయాలు తెలుసుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. కానీ మీరు అందరూ చేయట్లేదు. లైక్, షేర్ చేస్తేనే మన వీడియో కనీసం 2 lakhs వ్యూస్ అయినా వస్తాయి. మరీ తక్కువ వస్తున్నాయి. అలా అయితే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం కూడా. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా, చేయండి, షేర్ చేయండి. లవ్ యూ ఆల్, బై బాయ్.